వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్ తన కోడలిపై వరకట్న వేధింపులకు పాల్పడటమే కాక హత్య చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నాయకులు ఆచంట సునీత, రమ్య యాదవ్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. జోగి రమేష్ సొంత కోడలిని శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. మహిళలకు వైసీపీ పార్టీలోనే కాదు, వైసీపీ నేతల ఇళ్లలో కూడా రక్షణ లేదని అన్నారు. రక్షణ లేదు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే మహిళలకి వైసీపీ పార్టీలోనే కాదు, వైసీపీ పార్టీ లీడర్స్ ఇంట్లో కూడా మహిళలకు రక్షణ లేదు అనే ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఉదంతం చూస్తే తెలుస్తూ ఉంటుంది. అసలు దాన్ని వైసీపీ పార్టీ అనే కన్నా జేసీపీ పార్టీ అంటే బాగుంటుంది. ఎందుకంటే జగన్ క్రిమినల్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో అందరూ క్రిమినల్స్, డెకాయిడ్స్, లేడీస్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. గతంలో చూసినట్టయితే ఎన్నో అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీను, ఇలా ఎన్నో సంఘటనలు చూసాం. ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా మహిళల పట్ల ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారనేది అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి యథా రాజా తదా ప్రజ అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికే తన సొంత తల్లిని, చెల్లిని విలువివ్వలేనటువంటి వింత పశువు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంత చెల్లెల మీద, సొంత తోడబుట్టిన చెల్లెల మీదే నీచమైన పోస్టులు పెట్టించి, నీచమైన మాటలు మాట్లాడించి, కనీసం పలకటానికి వీలు లేకుండా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించి, కళ్ళనీళ్లు పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. సో ఆ పార్టీ నుంచి అంతకన్నా ఎక్స్పెక్టేషన్ అనవసరం. అదే బాటలో ఈరోజు జోగి రమేష్ ఇంట్లో ఇది ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరుగుతూ ఉంది. ఉదంతం జరిగి ఇన్ని రోజులయ్యి అమ్మాయి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసు పెట్టి తనని ఏ విధంగా టార్చర్ పెట్టారు వాళ్ళు, నిజంగా ఇంట్లో అత్తమామలు కానివ్వండి, మరిది కానివ్వండి, ఆడపడుచు కానివ్వండి, ఏ విధంగా టార్చర్ పెట్టారనేది ఆమె కేసులో ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మరి ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరండి? ఏదైతే ఆ రోజు చాలా ఏదో దీన్ని డైవర్ట్ చేయడం కోసం మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి. పాములు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్కరుగా వైసీపీ గొడ్డల పార్టీ నేతల బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న చూస్తే అప్పలరాజు గారు, నిన్న చూస్తే తమ్మినేని సీతారాం గారు, మరి ఈరోజు చూస్తే మన మహానటుడు జోగి రమేష్. నిజంగా ఈయన మళ్ళీ మాట్లాడతారు, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడతారు, బీసీల కోసం నేనేదో ఉద్ధరిస్తున్నానని మాట్లాడతారు. ఇంట్లో మహిళల్ని ఉద్ధరించడం చేత కాదు. ఇంట్లో సొంత కోడలు ఆయన మీద బయటకు వచ్చి ఆయన మీద, ఆయన బిడ్డ మీద కేసు పెడితే ఈయన వచ్చి నీతులు చెప్తారు. అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళ నాయకుడు ఆడవాళ్ళ పట్ల చేస్తున్న అరాచకాలు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల చేస్తున్న దిగజారిన తనము చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళకి ఆడవాళ్ళ ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఆ రోజున తల మీద చేతులు పెట్టి ముద్దుల యాత్ర చేస్తూ మీరందరూ అక్క చెల్లెమ్మలను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి అంటే ఆయన పార్టీలో మాజీ మంత్రులని స్పందించట్లేదా, లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఈయనేమో నిజంగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మంత్రి పదవి ఎలా సంపాదించాడండి జోగి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి, ఆయన భార్య గురించి మాట్లాడుతూ, ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ, విమర్శిస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జోగి రమేష్ గారు ఈ రోజున మరి మీ కోడలు గారు బయటికి వచ్చి కేసు పెట్టి, నా భర్త ఇలా చేశారు, మా మామగారు ఇలా చేశారు, గోవా తీసుకెళ్ళి ఆడపిల్లని ఇష్టానుసారంగా గోవా తీసుకెళ్ళి చంపబోతారా? మేడపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తారా? పైగా ఆ పిల్ల ఆడబిడ్డ ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోవడానికి లేకుండా ఆ బిడ్డ పడుకుంటే దిండు పెట్టి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది కదా. మాల గంగమ్మ అనుమానాస్పద మృతి తర్వాత బదినే హాల్ గ్రామాన్ని పోలీసుల భయం వెంటాడుతుందని మాజీ మంత్రి సాకే శైలనాథ్ ఆక్షేపించారు. గ్రామంలో ఈ అంశంపై మాట్లాడుతున్న ప్రజలు గంగమ్మ పేరు ప్రస్తావించగానే మౌనం వహిస్తున్నారని, నిజాలు చెప్తే తమను పోలీసులు టార్గెట్ చేస్తారనే భయంతో స్పష్టంగా వాళ్ళు ఉన్నారన్నారు. ప్రజల ప్రాణాలు, హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలే వారిని భయపెట్టే స్థితికి చేరడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమన్నారు. గంగమ్మ మృతిపై తలెత్తిన అనుమానాలకు సమాధానం చెప్పాలని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో పరిస్థితులు గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో పౌర హక్కులు, ప్రశ్నించే గొంతులు ఇవన్నీ మూగబోయినాయని మేము భావించాం. ఎందుకంటే ఆ గ్రామంలోని ప్రజలందరికీ గంగమ్మ అనుమానాస్పద మృతికి సంబంధించి అనేక విషయాలు తెలిసినప్పటికీ మాకెందుకులే, మేమేమైనా చెప్తే మళ్ళీ మమ్మల్ని ఈ పోలీసులు బతకనిస్తారా, మమ్మల్ని టార్గెట్ చేస్తారనే భావనలో భయభ్రాంతులకు గురైన పరిస్థితిని మేము చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధానం ఇప్పుడు అమల్లో ఉంది. మొదటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో జరిగిన సంఘటనలకు పరాకాష్ఠగా ఈ 4-5 మాసాలుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధమైన బద్ధతమైన పాలన అందించాల్సిన పాలకులు, అదేవిధంగా పోలీసులు దాన్ని అతిక్రమించి వాళ్ళే భక్షకులుగా తయారైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాదాపు చాలా లాకప్ డెత్తులు జరిగాయి ఈ రాష్ట్రంలో. తర్వాత పోలీసుల హింసలను తట్టుకోలేక సెల్ఫీ వీడియోల ద్వారా వాళ్ళు సూసైడులు చేసుకొని, ఆత్మహత్యలు చేసుకొని లోకానికి చాటి చెప్తా ఉన్నారు. ఏమైతే అనుకుంటూ పోయామో సేమ్ సీన్ అడా కనిపించింది. అన్ని విషయాలు ఆ గ్రామంలో మాట్లాడతారు, ఒక గంగమ్మ మృతి తప్ప. వాన్ల గురించి మాట్లాడతారు, ఎన్ఆర్జీస్ పథకం మాట్లాడతారు, ఇంకా అంతకంటే పెద్ద రాజకీయాలు మాడతారు, కానీ గంగమ్మ అంటే ఏ తెలీదయా అని మాడతారు. అడిగితేనేమో ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళ ఇంటి దగ్గర కూడా తీసుకెళ్లారు. అక్కడ తాళం వేసి ఉంది ఆ ఇంటికి. నేను అడిగేది ఒక్కటే, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి తగిన గౌరవంతో అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక నిమిషం. ఊరికే ఒక ఫ్లోలో పడి లేక ఒక దాంట్లో పడి కొట్టుకుపోతున్నారు ఈ మధ్యకాలంలో. మీరు కొట్టుకుపోబాకండి. రాజ్యాంగ వ్యవస్థలుగా ఏర్పాటు చేసి ప్రజల రక్షణ కోసం, క్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఈ రోజున ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ గమనించి కూడా ఊరికే ఉన్నట్లయితే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరీ మనం పదవుల్లో ఉన్నాం. అసలుకి మనిషి ప్రాణాలకి ఏమాత్రం విలువ, గ్యారంటీ కాదు, విలువ లేని ఒక కాలాన్ని చూస్తూ ఉన్నామేమో అనిపిస్తుంది. అట్లే మనిషికి ఉండాల్సిన కనీస మర్యాదతో కూడిన గౌరవం పట్ల కూడా ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ఈ రోజున ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని నేను చెప్పాల్సి వస్తుంది. సాయి కృష్ణ పక్కనే సాయి కృష్ణ మరణాన్ని మనం చూసాం. చివరికి ఆ తల్లి బూడిదైనా నాకు ఇవ్వండి అని వేడుకున్న పరిస్థితిని చూసాం. మీరు సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ విజయలక్ష్మి మాత్రం ఆ సిట్ యొక్క ఫలితం ఏంటంటే నాకు అనిపించింది, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ నాకు అనిపించింది అంటే అంత ఎంక్వైరీతో జరిగింది ఏంటంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం చంద్రబాబు. ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. డిఎస్సీ అక్రమాలపై భీమవరంలో కదం తొక్కిన వైసీపీ. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన. డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. మహిళలకు వైసీపీ పార్టీలోనే కాదు, వైసీపీ నేతల ఇళ్లలో కూడా రక్షణ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు ఆచంట సునీత, రమ్య యాదవ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.